హాయ్ అండి. వెల్కమ్ టు యువర్ ఛానల్. మీ విని నాగరాజు చర్ల. ఈరోజు తాటి రొట్టెలు ఎలా చేయాలో చూద్దామండి. మా ఇంట్లోనే తాటి చెట్టు ఉందండి. అది ఫ్రెష్గా పడ్డ కాయ తీసుకున్నాను నేను. ఈ కాయల సీజను జూలై ఆగస్టులో దొరుకుతాయి అనమాట. అప్పుడు పండుతాయి అన్నమాట కాయలు. మనం ఇప్పుడు కాయ పీసంతా తీసేసుకుందాము. ఒక్కొక్క కాయలో 2 టెంకలు ఉంటాయండి. ఒక కాయలో 3 టెంకలు ఉన్నాయి. మనం దీన్ని తీసుకున్న కాయలో 3 టెంకలు ఉన్నాయండి. 3 టెంకలు కూడా నీట్గా సర్దేసుకోవాలి. నీట్గా చేసేసుకొని వాటిని మనం క్యారెట్ తురుము ఉంటుంది కదా, క్యారెట్ తురుముకునేది దాంతో మొత్తం కూడా మనం ఆ గుజ్జు అంతా కూడా తీసుకున్నాం. ఇప్పుడు తీసుకున్న గుజ్జు ఎంత స్మూత్గా ఉంది చూడండి. 2 టెంకల తాటి గుజ్జుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో మనం 2 చిన్న గిన్నెతోటి 2 గిన్నెల మన బియ్య రవ్వ తీసుకుందామండి. బియ్య రవ్వతో తీసుకున్న దానితోనే మనం ఈ గుజ్జును కూడా తీసుకోవాలి. తాటి గుజ్జును తీసుకుందామండి. అదే గిన్నెతోటి తాటి గుజ్జును తీసుకున్నాను. 2 గిన్నెల రవ్వకి 1 గిన్నె తాటి గుజ్జు తీసుకోవాలండి. అదే గిన్నెతోటి మన బెల్లం తీసుకోవాలి. 1 గిన్నె అది తీసుకొని వేసేసుకుందామండి. అంతా కూడా వాటర్ కూడా అవసరం లేదండి. మనం బెల్లము తాటి గుజ్జు ఇదంతా కూడా మిక్సింగ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక మన తాటి గుజ్జు మిశ్రమం ఉంది కదండి, దాన్ని తీసుకొని మనం పెనంపై ఇట్లా గుండ్రంగా పెట్టుకోవాలండి. గుండ్రంగా చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. చూడండి ఎలా ఉడికిందో. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. రొట్టె అనేది మన పెనానికను దీనికి సపరేట్ అవుతూ ఉంటుంది. తాటి రొట్టె ఉడికిన తర్వాత రివర్స్ చేసుకొని ఒకసారి మళ్ళీ కాల్చుకొని సరిపోతుందండి. ఇది చల్లారితే చాలా స్వీట్గా టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, తాటి రొట్టె రెడీ అండి. మీరు టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.